గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ప్రైస్ ఇండెక్స్ నెంబర్కి సంబంధించి ఒకటి లాస్పియర్ మెథడ్లో ఎట్లా ప్రైస్ ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేయాలి, పాషే మెథడ్లో ఏ విధంగా ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని మనం నిర్మించవచ్చో చూడడం జరిగింది. సో ఇన్ దిస్ క్లాస్ హౌ కెన్ వి కన్స్ట్రక్ట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ త్రూ ఫిషర్ మెథడ్. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ని మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. సో దానికి సంబంధించి డేటా చూద్దాం ఒకసారి. సో ఫిషర్ ధరల సూచి సంఖ్యా నిర్మాణం, ఫిషర్ ధరల సూచి సంఖ్య నిర్మాణం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఐడియల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. ఫిషర్ ఐడియల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అంటాం. సో డేటా చూద్దాం. వస్తువులు దత్తాంశం ఈ విధంగా ఉంది. వస్తువులు. సో ఈ ఫిషర్ ఫామ్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, సో దీనిలో రెండు పద్ధతులు ఉంటాయి. లాస్పియర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా ప్లస్ పాషే ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా, రెండింటిని మనం కలిపి ఈ ఫిషర్ తన ఫార్ములాను రూపొందించడం జరిగింది. సో ఆ సూత్రం ఏంటంటే, సో బిఫోర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫిషర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా సిగ్మా P1 Q0 by sigma P1 Q1 P0 Q0 into sigma P1 Q1 by sigma P0 Q1 into 100 under root. సో ఇది మనకు ఫిషర్ ధరల సూచి సంఖ్య నిర్మాణానికి మనం ఫార్ములా. సో ఇది సిగ్మా P1 Q1 సిగ్మా బై సిగ్మా P0 Q0 అనేది లాస్పియర్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా. సో ది సెకండ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు పాషే ప్రైస్ ఇండెక్స్ నెంబర్. సో ఇంటూ 100. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు. సో ఫిషర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ L into P into 100. L means Laspeyres price index number. So this one. Next P refers to Paasche price index number. ఈ ఫార్ములా. సో ఈ విధంగా ఈ ఫార్ములాను వినియోగించి మనం ఫిషర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని మనం కనుక్కుందాం. సో దానికి మనకు డేటా చూద్దాం. ఓకే, సో హియర్ వస్తువులు, గూడ్స్. నెక్స్ట్ 2012 బేస్ ఇయర్ తీసుకుందాం. సో దీని P0 Q0. నెక్స్ట్ 2018 దట్ ఈస్ కరెంట్ ఇయర్ P1 Q1. సో W X Y Z. సో P0 బేస్ ఇయర్ ప్రైస్ 8, 12, 10, 4. బేస్ ఇయర్ క్వాంటిటీస్ 2012 సంవత్సరానికి. సో 12, నెక్స్ట్ 10, ఈజ్ ఇట్ ఓకే, 20, 26. నెక్స్ట్ కరెంట్ ఇయర్ ప్రెజెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరం ప్రైసెస్ P1 4, 12, 10, నెక్స్ట్ 4. నౌ ప్రెజెంట్ ఇయర్ క్వాంటిటీస్ ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాలు. ఓకే, 16, నెక్స్ట్ 20, 28, 38. సో దిస్ ఈస్ ద డేటా. దిస్ ఈస్ ద బేస్ ఇయర్, దిస్ ఈస్ ద కరెంట్ ఇయర్, ప్రెజెంట్ ఇయర్. ఈ దత్తాంశానికి మనం ఫిషర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని నిర్మిద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫార్ములా. Now
సాల్వ్ సాధన. సో హియర్ వస్తువులు, ఓకే, గూడ్స్. నెక్స్ట్ 2000 our base year is 2012. So 2012 prices, quantities. Next 2018 current year prices, quantities. 2018 సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరం. సో వస్తువులు W X Y Z. అదే దత్తాంశాన్ని 8, 12, 10, 4. నెక్స్ట్ క్వాంటిటీస్, బేస్ ఇయర్ యొక్క క్వాంటిటీస్ చూసినట్లయితే 12, 10, 20, 26. నెక్స్ట్ ప్రెజెంట్ ఇయర్ ప్రైసెస్ 4, 12, 10, నెక్స్ట్ 4. నెక్స్ట్ కరెంట్ ఇయర్ యొక్క క్వాంటిటీస్ చూసినట్లయితే 16, ఓకే, 20, 28, 38. ఓకే. సో ఇప్పుడు P1 Q1 Q0, P1 Q0 అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల సూచీని ఆధార సంవత్సరం యొక్క క్వాంటిటీస్ చేత మనం మల్టిప్లై చేయాలి. ఓకే. P1 అనేది ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల సూచి, ఆధార సంవత్సరం యొక్క పరిమాణాలు. సో ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల సూచి, ఆధార సంవత్సరం యొక్క క్వాంటిటీస్ 12 × 4 48. ఓకే. నెక్స్ట్ 12 × 10 120. నెక్స్ట్ 20 × 10 200. 26 × 4 104. ఓకే, 104. సో ఇది సిగ్మా P1 Q0 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకు? 472. ఈ మొత్తాన్ని మనం కలిపితే మనకు 472 వస్తుంది. నెక్స్ట్ P0 Q0 చూద్దాం. P0 Q0 ఇది కనుక్కోవాలి నెక్స్ట్. ఓకే, అంటే ప్రస్తుత ఆధార సంవత్సరం యొక్క ధరలను ఆధార సంవత్సరం యొక్క పరిమాణాల చేత గుణించాలి. సో ఈ రెండు, సో 12 96, ఓకే, 120. నెక్స్ట్ 20 10 200. ఓకే. నెక్స్ట్ 26 × 4 104. సో సిగ్మా P0 Q0 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వస్తుంది అంటే 520 వస్తుంది. ఇది 520. ఓకే. సో నెక్స్ట్ P1 Q1 ఓకే. సో అంటే దట్ ఈస్ ప్రెజెంట్ ఇయర్ ప్రైసెస్, ప్రెజెంట్ ఇయర్ క్వాంటిటీస్ వీ హ్యావ్ టు మల్టిప్లై. సో ఇది ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల చేత ప్రస్తుత సంవత్సరం యొక్క క్వాంటిటీస్ని గుణించడం. 16 × 4 64. నెక్స్ట్ 20 × 12 240. నెక్స్ట్ 28 × 10 280. ఓకే. నెక్స్ట్ 38 × 4 152. సో సిగ్మా P1 Q1 ఈజ్ ఈక్వల్ మనకు 736 వస్తుంది. ఈ మొత్తం 736 వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ P0 Q1 ఓకే. సో దట్ మీన్స్ ఆధార సంవత్సరం యొక్క ధరలు, కరెంట్ ఇయర్ యొక్క క్వాంటిటీస్, ఆధార సంవత్సరం యొక్క బేస్ ఇయర్ యొక్క ప్రైసెస్, ప్రస్తుత సంవత్సరం యొక్క క్వాంటిటీస్. ఓకే. ఈ P0 Q1 ఇది 16 × 8 128. P0 Q1 అంటే ఆధార సంవత్సరం యొక్క ధరలు, ప్రస్తుత సంవత్సరం యొక్క క్వాంటిటీస్ మల్టిప్లై చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 12 × 20 240. ఓకే. నెక్స్ట్ 280 28 × 10 280.
Okay, next 4 into 38, 152. So sigma P0 Q1 is equal to మనకు 800 వస్తుంది ఇది. ఓకే, సో మనం ఈ 4 విలువలను కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నౌ లెట్ us రీప్లేస్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం వాటిని ప్రతిక్షేపిద్దాం. ఓకే, రైట్. సో నౌ లెట్ us do it. Fisher ideal price index number. Okay, so right, now this is the formula. Now sigma P1 Q0, sigma P1 Q0 మనకి ఎంత వచ్చింది? sigma P1 472 by sigma P0 Q0 520 into sigma P1 Q1 ఎంత వచ్చింది? 736 by P0 Q1 ఎంత వచ్చింది? 800 into 100 under root. ఓకే, నౌ 472 500 చేత మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత? 0.97 under root 0.97 into 800 చేత 730 డివైడ్ చేయాలి. ఓకే, నౌ we will get 0.92 into 100. Okay, now 0.97 into 0.92, that is we will get 0.8344 under root into 100. ఓకే, నా దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కున్నట్లయితే మనకు వచ్చేటువంటి విలువ 0.913 ఇంటూ 100. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కున్నట్లయితే మనకు వచ్చేది 0.913. సో ఇంటూ 100 మనం గుణించినట్లయితే మనకు 91.30 వస్తుంది. ఇది ఆన్సర్. దీన్ని 100 చేత గుణించినట్లయితే. సో ఇది ఫిషర్ మెథడ్లో ప్రైస్ ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్షన్. ఈ విధంగా రెండు ఫార్ములా లాస్పియర్ పాషే ఫార్ములాలు వినియోగించి మనం ఈ ఫిషర్ యొక్క ఐడియల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ని వినియోగించి ప్రైస్ ఇండెక్స్ని మనం కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ఓకే, సో ఫర్ యువర్ అసైన్మెంట్ పార్ట్, ఇప్పుడు ఈ ఫిషర్ ఫార్ములాని వినియోగించి మీరు ఫిషర్ యొక్క పద్ధతిలో ధరల సూచి పద్ధతిలో ఈ నేను చెప్పబోయేటువంటి దత్తాంశానికి ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని మీరు కనుక్కోవాలి. కన్స్ట్రక్ట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ఫిషర్ మెథడ్ టు ద ఫాలోయింగ్ డేటా. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఆర్ అసైన్మెంట్. సో ఇక్కడ గూడ్స్ వస్తువులు, కామోడిటీస్ వస్తువులు PQRS. నెక్స్ట్ 2010 prices, 2010 prices P0 Q0. So 4, 8, 12, 16. Quantities 40, 48, 60, 80. Next 2016 present year price 8, 10, okay, 16, 20. Next 2016 quantities current year 90, 60, okay, 80. Next 120. So this is the data. Using this data, now you construct price index number of Fisher method. ఫిషర్ మెథడ్ను ఫార్ములాను వినియోగించి ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని కనుక్కోవాలి. ఓకే, నౌ లెట్ us meet with a new topic in the next class. Thank you.